ఏమైంది? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు? మీ బాయ్ ఫ్రెండ్కు మీకు ఏమైనా గొడవ జరిగిందా? లేదండి, నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను. మేమిద్దరం ఫారెన్లో లవ్ చేసుకున్నాం. అక్కడ నాతో బాగానే ఉండేవాడు. సడన్గా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. తరువాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. తనని వెతుక్కుంటూనే ఇండియాకు వచ్చాను. ఇప్పుడు కనిపించాడు. నన్ను చూడకుండా వెళ్ళిపోయాడు. ఒకవేళ కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడేమో. లేదండి, నేను పిలుస్తుంటే తనకు వినపడలేదేమో. లేదంటే నన్ను చూస్తే ఖచ్చితంగా ఆగేవాడు. సర్లేండి, మగవాళ్ళు అలాగే ఉంటారు. ఆడవాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవడం వాళ్ళకి తెలీదు. హలో, టాపిక్ ఆ అమ్మాయిది వాళ్ళ లవర్ది. నువ్వు యూనివర్సల్ చేసి మాట్లాడతావేంటి? అయినా ఏమాత్రం దానికే డల్ అవ్వడం ఎందుకు? తనకు ఫోన్ చేయండి. ఏ అర్జెంట్ పని నుండి తను వెళ్ళిపోతున్నాడు, ఏ ఇంపార్టెంట్ పని మీద ఫారెన్ నుంచి మిమ్మల్ని వదిలేసి వచ్చాడో మనకు తెలియదు కదా. కూల్గా తనకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఒకవేళ ఇద్దరి మధ్య ఏమైనా చిన్న చిన్న మాటలు వచ్చి అపార్థాలు ఏమైనా ఉంటే కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే అంతా సెట్ అయిపోతుంది. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ ప్రేమని మీరు దక్కించుకోవాలంటే ఫస్ట్ మీరంటూ ఉండాలి కదా. సరే అండి, థ్యాంక్ యూ. ఈ అమ్మాయిని చూస్తే సిన్సియర్గా లవ్ చేసిందన్న విషయం అర్థమవుతుందండి. కానీ వాడికంత సిన్సియారిటీ ఉన్నట్టు అనిపించడం లేదు. ఆ అబ్బాయి ఎవరో తెలీదు. వాడెందుకు ఆ అమ్మాయిని వదిలేసి ఫారెన్ నుంచి వచ్చేసాడో తెలీదు. ఏ కారణం తెలియకుండా వాడేదో ఫ్రాడ్ అన్నట్టు మాట్లాడతావేంటి? మీ మగాళ్ళ బుద్ధి గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదులేండి. ప్రేమ అని చెప్పి ముందు కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరిన తర్వాత మెడ పట్టుకుని ఎప్పుడు గెంటేద్దామా అని చూస్తూ ఉంటారు. ఎంతమందిని చూడట్లేదు. ఏయ్, ఏంటి బ్యాగ్ సర్దుతున్నావు? అదేంటత్తయ్య, రేపు సమ్మర్ క్యాంప్ కి వెళ్తున్నాం కదా. సమ్మర్ క్యాంప్కి మేం వెళ్తున్నాం, నువ్వు రావడం లేదు. అదేంటి మమ్మీ, తను రావద్దని అంటున్నావేంటి? ఏ తను రావాలనుకుంటున్నారా చరణ్? ఆహా, నా ఉద్దేశం అది కాదు. ఎవరి ఉద్దేశం ఏమైనా నా నిర్ణయమే ఫైనల్. నువ్వైతే సమ్మర్ క్యాంప్కి రావడానికి వీల్లేదు. ఎందుకు రాకూడదే? అదేం తప్పు చేసిందని? తను కాలేజ్ స్టూడెంటేగా, అది ఫీజులు కట్టడం లేదా? అందరూ ఎలా వస్తున్నారో అది కూడా అలాగే వస్తుంది. తను రావడం నాకు ఇష్టం లేదు, అంతే. ఇప్పుడు మీరు వెళుతున్నది సమ్మర్ క్యాంప్కి. అదేమీ మన ఇంట్లో పెట్టుకున్న ఫంక్షన్ కాదు కదా. అది కాలేజీకి సంబంధించిన ఈవెంట్ కాబట్టి అందరు స్టూడెంట్స్తో పాటు తనకొచ్చే రైట్స్ ఉన్నాయి. నీ నిర్ణయం ఫైనల్ అవడానికి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాదు కదా. అవును మమ్మీ, అందరినీ క్యాంపుకి తీసుకెళ్ళి వదిలిన మాత్రం వద్దు అంటే ఎవరైనా ఎందుకు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు మమ్మీ? ఎవరు నన్ను ప్రశ్నించేది? ఎవరు నన్ను ప్రశ్నించేది? నేను ప్రశ్నిస్తానండి. అసలు నేనెందుకు రాకూడదు? కారణం చెప్పండి. నువ్వు వస్తే అక్కడ నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మీరందరూ హ్యాపీగా కాలేజ్ తరపున సమ్మర్ క్యాంప్ కి వెళ్ళి నన్నొక్కదాన్ని రావద్దంటే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఏయ్, నీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు రావట్లేదు, రావద్దు, అంతే. ఆహా, అయితే నేను రాకుండానే మీరందరూ సమ్మర్ క్యాంప్ కి వెళ్తారన్నమాట. వెళ్ళండి, ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించట్లేదండి. వెళ్ళండి,
ఎలా వెళ్తారో నేను చూస్తాను అంటున్నాను. ఆంటీ ఒకసారి ఇలా రండి. ఏంటక్షిత, ఏంటంటే దాన్ని ఎందుకు రావద్దంటున్నారు? అదొచ్చి నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తుంటే, నా కళ్ళ ముందే అలా చేస్తుంటే నేను తట్టుకోలేను. అందుకే దాన్ని రావద్దు అంటున్నాను. మీరు భలేవారా ఆంటీ? అది మనతో పాటు సమ్మర్ క్యాంప్కి రావాలంటీ. ఇక్కడుంటే దాన్ని మనం ఏం చెయ్యలేకపోతున్నాం. అంటే సమ్మర్ క్యాంప్కి తీసుకువెళ్ళి అక్కడ దాంతో ఏదైనా తప్పు చేయించి బయటికి పంపించేద్దామంటావా? అక్షిత ఉద్దేశం అది కాదంటే, బయటకి పంపడం కాదు, ఏకంగా పైకి పంపుదామని ప్లాన్ చేస్తుంది. ఏంటి నువ్వంటుంది? అవునంటీ, ఇక్కడుంటే ఆ గుండమ్మ దానికి ప్రతి దాంట్లో సపోర్టుగా ఉంటుంది. మనమేం చెయ్యలేకపోతున్నాం. లాస్ట్ టైం మనం అటెండ్ చేసింది మిస్ అయిపోయింది. అక్కడికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి ఈసారి మిస్ అవ్వకుండా దాన్ని అటు నుంచి అట్టే పైకి పంపించేద్దాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంతా నేను చూసుకుంటాను. మీరు ఓకే అని చెప్పండి. సరేలే, అందరూ వచ్చినప్పుడు నువ్వు మాత్రం రాకుండా ఎందుకు ఉండడం? నువ్వు కూడా సమ్మర్ క్యాంప్కి రా. అదేంటి ఇప్పుడే రావద్దన్నా? పక్కకు తీసుకెళ్ళి అదేదో నీ చెవులు కొరికింది. ఇప్పుడొచ్చి రమ్మంటున్నావు అంటే ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారే? ప్లాన్ ఏంటి? రావద్దంటే ఎందుకు రావద్దు అంటారు. సరే రండి అంటే ఎందుకు రమ్మంటున్నావు అంటారు. భలే ఉందత్తయ్య మీతోని. ఓకే అత్తయ్య, సమ్మర్ క్యాంప్కి నేను రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఏమండి, ఏంటి మీరిద్దరూ అలా ఉన్నారు? అంటే నువ్వు కంపల్సరీగా వెళ్ళాలా? మీరు భలేవారండి. కాలేజ్ తరపున క్యాంపుకి వెళ్తుంటే వెళ్లకుండా ఎలా ఉంటాను? వెళ్ళాలి కదా. అది కాదమ్మా, నువ్వు 2 రోజులు ఇంట్లో లేకపోతే అసలు ఇల్లే బోసిపోయినట్టుంటుంది. అవును మావయ్య గారు, ఇంట్లో నేనున్నా ఎవ్వరికీ కనపడ్ను. పెద్ద కోడలంటేనే బాగా ప్రేమ. ఆవిడుంటేనే ఇల్లంతా కళకళ్ళాడుతూ ఉంటుంది.